హాయ్ ఫ్రెండ్స్. నేను మీ కామెడీ బ్లాగర్ భరత్ కుమార్. ఇప్పుడొచ్చేసి మనం కామారెడ్డిలో ఉన్న దేవునిపల్లికైతే వచ్చేసామన్నమాట. ఇక్కడ ఆర్మీ చాయ్ హోటల్ ఉంటది గదా! దాని అపోజిట్‌కైతే వచ్చేసినాం. ఇక్కడ గణేష్‌లో అయితే ఎంతవరకైతే కంప్లీట్ అయిందో జోడించడానికైతే వచ్చానన్నమాట. వీడియో చూసే ముందు వీడియోని అయితే లైక్ చేయండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట కొట్టడం మర్చిపోకండి. ఇప్పుడు గణేష్‌లో అయితే మొత్తం చూసేద్దాం. వచ్చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నది చూడండి, వినాయకులైతే రెడీ అయితే అవుతున్నాయన్నమాట. ఇక్కడ కనిపిస్తున్నాయి పెద్ద పెద్ద వినాయకులైతే ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్కటి అయితే చూద్దాం. ఇక్కడ చూసుకున్నది చూడండి, వినాయకుడు వచ్చేసి సింహాసనం మీద అయితే కూర్చొని అయితే ఉన్నాడు. సింపుల్‌గా వచ్చేసి బ్యాక్‌గ్రౌండ్‌లో కూడా మనకి వితౌట్ ఫ్రేమ్ అన్నమాట. ఇక్కడ చూడండి, వినాయకుడు వచ్చేసి మొత్తం పెద్ద చెవులతోని అయితే ఉన్నాడు కదా! మహారాష్ట్ర మోడల్ పీస్ అన్నమాట. ఈ వినాయకుడు వచ్చేసి చూడండి, ఇంకా ఫినిషింగ్ అయితే నీట్‌గా అయితే ఏస్తున్నారు. ఇంకా కలర్ అయితే స్టార్ట్ అయితే అవ్వలేదు. ఇంకా చేతులైతే అంతా పెడుతున్నారన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు. చేతులుగానైతే పెడుతున్నారన్నమాట. చేతుల వర్క్ అయితే జరుగుతుంది ఈ షెడ్‌లో వచ్చేసి. ఈ మోడల్‌లో వచ్చేసి చూడండి, సేమ్ పీసులు ఇక్కడ సైడ్‌కైతే మీకు కనిపిస్తున్నాయి గదా! ఇక్కడ నుంచైతే చూడండి, మీకు సైడ్‌కైతే కనిపిస్తున్నాయి. ఇవన్నీ వచ్చేసి సేమ్ పీసెస్ అన్నమాట. సేమ్ మోడల్‌లో ఉన్నాయి వినాయకులొచ్చేసి. ఈ వినాయకుల హైట్ వచ్చేసి మనకు 8-10 ఫీట్స్ ఉంటాయన్నమాట. 8 నుంచి 10 ఫీట్ల వరకైతే ఉంటది వినాయకుడు హైట్ వచ్చేసి 8-10. అండ్ ఈ మోడల్‌లో వచ్చేసి కూడా మనకు ఒక 15 వరకైతే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, ఇంకో గణేష్ అన్నమాట. చిన్న గణేషు. అంటే మనకు 6 1/2, 7 ఫీట్స్ వరకైతే ఉంటదన్నమాట. 5-6-7 ఫీట్స్ వరకైతే ఉంటది. వినాయకుడు వచ్చేసి సింపుల్‌గా అయితే కూర్చొని ఉన్నాడు చూడండి. వితౌట్ ఫ్రేమ్ అన్నమాట. మనకి స్ట్రెయిట్‌గానైతే లుక్ ఉంటదన్నమాట వినాయకుడు వచ్చేసి చూడండి. ఈ మోడల్‌లో వచ్చేసి కూడా మనకు ఒక 7, 8 పీసులైతే ఉన్నాయి. కొన్ని ఇక్కడ కలర్ ఏసినయి అయితే ఉన్నాయి. కనిపిస్తుంది కదా! కొన్నైతే కలర్ ఏసి అయితే పెట్టిర్రన్నమాట. కొన్నొచ్చేసి చూడండి, ఇంకా కలరింగ్ అయితే అవ్వలేదు. ఇక్కడ కనిపిస్తున్నది చూడండి మీకు వినాయకుడు వచ్చేసి. ఇవి ఆకు పైన కూర్చున్న గణేష్‌లన్నమాట. వీటికి కలర్ అయితే అయిందన్నమాట. అంటే ఈ పోయిన సంవత్సరం గణేష్‌లు అవి రెండొచ్చేసి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, ఇంకో మోడల్ గణేషు. మనకు ముంబై మోడల్ గణేష్ అన్నమాట. సేమ్ సోలాపూర్ గణేష్ ఇది వచ్చేసి చూడండి. మనకు వితౌట్ ఫ్రేమ్‌తోనైతే ఉన్నాడు వినాయకుడు. 4 చేతులతోనైతే ఉన్నాడు చూడండి. మనకు కూర్చునే విధానం కూడా అయితే నీట్‌గా అయితే ఉందన్నమాట. మనకిక్కడ సోఫా పైన కూర్చున్నట్టు, అంటే సింహాసనం మీద కూర్చున్నట్టయితే ఉన్నాడు చూడండి వినాయకుడు వచ్చేసి. ఇక మనకి కలరింగ్ అయితే అవ్వలేదు. చేతులునైతే అంతా వర్క్ అయితే అయిపోయిందన్నమాట ఈ వినాయకుడు వచ్చేసి. ఈ వినాయకుని హైట్ వచ్చేసి కూడా మనకు 8-10 ఫీట్స్ లోపు అయితే ఉంటదన్నమాట. 8-10 ఫీట్ల వరకైతే ఉంటది. ఈ మోడల్ వచ్చేసి సేమ్ పీసెస్ అన్నమాట. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా! మనకు ఓవరాల్‌గా ఒక 10, 12 పీసుల వరకైతే ఉంటాయి ఈ వినాయకులొచ్చేసి. ఇక్కడ సైడ్‌కైతే ఉన్నాయి గదా! ఇంకొన్నొచ్చేసి మనకు వెనకాల లైన్‌లో అయితే ఉన్నాయన్నమాట. ఈ సేమ్ మోడల్ వినాయకులొచ్చేసి చూడండి. మనకు ఫినిషింగ్ అయితే నీట్‌గా అయితే చేస్తున్నారు. ఇంకా కలరింగ్ అయినప్పుడు కూడా మీకు నెక్స్ట్ అయితే చూపిస్తాను ఇంకో వీడియోలో వచ్చేసి. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, ఇంకో మోడల్ గణేష్ మనకు శివుని ప్యాటర్న్‌లో అయితే ఉంటాడు. టోటల్లీ శివుని ప్యాటర్న్‌లో అయితే ఉంటాడు. ఇక్కడ చూడండి, ఒక చేత శంఖు అయితే పట్టుకొని అయితే ఉన్నాడన్నమాట. నంది పైన అయితే కూర్చున్నట్టయితే ఉంటాడు వినాయకుడు. ఇక్కడ తల పక్కకు చూడండి, మనకు త్రిశూలం కూడా వచ్చేసిందన్నమాట. ఇక్కడ నుంచి అయితే చూపిస్తాను చూడండి, మనకు త్రిశూలం కనిపిస్తుందా? త్రిశూలం కూడా వచ్చేసిందన్నమాట. మనకు ఫ్రేమ్ టైప్ అయితే వచ్చిందన్నమాట ఈ వినాయకుడికి వచ్చేసి. ఇక్కడ సైడ్‌కొచ్చేసి చూడండి, మొత్తం శివుని ప్యాటర్న్‌లో అయితే ఉన్నాడు వినాయకుడు. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, ఈ వినాయకుడు హైట్ వచ్చేసి కూడా మనకు 6 ½ వరకైతే ఉంటదన్నమాట. 5-6 ½ వరకైతే ఉంటది. 6 ఫీట్లన్నర వరకైతే ఉంటది. సేమ్ మోడల్ గణేష్‌లు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా! అక్కడ చివరి వరకు సేమ్ మోడల్ గణేష్‌లు ఇక్కడ కనిపిస్తున్నాయి. చివరి వరకు సేమ్ మోడల్ గణేష్‌లు శివుని ప్యాటర్న్‌లో ఉన్న వినాయకుడు అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, ఇందాక మీరు ఒక గణేష్ చూశారు కదా! ఈ గణేష్‌కి ముందు అదే మోడల్ గణేష్ అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ లైన్‌లో కొద్దిగా మిక్స్ అయితున్నాయన్నమాట. ఈ మోడల్ వచ్చి చూడండి, కొత్త మోడల్ అన్నమాట. మనకు సింపుల్‌గా అయితే వినాయకుడు కూర్చొని అయితే ఉంటాడు బొజ్జ గణపయ్య. ఇక్కడ మనకు వితౌట్ ఫ్రేమ్ అయితే ఉన్నదన్నమాట. ఈ వినాయకుడు హైట్ వచ్చేసి కూడా మనకి 8-10 ఫీట్స్ అయితే ఉంటదన్నమాట. 10 లోపు అయితే ఉంటది. 8-10 ఫీట్ల లోపు అయితే ఉంటది. మనకు సింపుల్‌గా అయితే వినాయకుడు అయితే కూర్చొని అయితే ఉన్నాడు. ఈ మోడల్‌లో వచ్చేసి కూడా మనకు ఒక 7, 8 పీసులైతే ఉన్నాయన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా! ఈ మోడల్‌లో వచ్చేసి మనకి 7, 8 పీసులైతే ఉన్నాయి. ఇక్కడ సైడ్‌లకైతే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తున్నాయా? సైడ్‌లకైతే ఉన్నాయన్నమాట వినాయకులొచ్చేసి. అండ్ ఈ షెడ్‌లో వచ్చేసి మనకు ఒక 4, 5 రకాల మోడల్స్ అయితే ఏసి పెట్టారన్నమాట. ఇంక ఎక్కువనైతే చేయలేదు. ఇంకా వర్క్ అయితే జరుగుతూనే ఉన్నది. ఇంకా టోటల్ అయితే కంప్లీట్ అయితే అవ్వలేదు. ఫ్రెండ్స్, ఈ గణేష్‌లు అయితే చూస్తున్నారు కదా! వీడియోనైతే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ అయితే చేయండి. ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేయండి. అండ్ మన ఛానెల్‌లో వచ్చేసి మొత్తం గణేష్‌ల వీడియోలే వస్తాయన్నమాట ఇప్పటి నుంచి. సబ్స్క్రైబ్ అయితే త్వరగా అయితే చేసుకోండి. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే ముందుగా నోటిఫికేషన్ అయితే వస్తదన్నమాట. అంటే సబ్స్క్రైబ్ చేసుకున్నాక సైడ్‌కున్న గంటనైతే కొట్టాలి. గంట కొడితేనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తది. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.